వస్తాను. ఒక అఘోర కట్టే ముందు చరిత్ర ఇతిహాసాలకు వెళ్దాం. ఒక సాధువు, ఒక నాగసాధువు. చరిత్రలో ముగ్గురు ఉన్నారు, సాధువు, నాగసాధువు, అఘోరాలే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ పురోహితులే. ఇక మిగతా అప్పట్లో ఎవరు లేరు. ఈ బాబా ఆ బాబా బోడి బాబాలు ఎవరు లేరు. ఈ నిమ్మకాయలు లేపుడు, ఈ మీసాల మీద నేను బుడంకాయలు పెడతా అంటే ఎవరు లేరు. అప్పుడు సింపుల్ గా సాధువులు, అఘోరాలు, నాగసాధువులు, గుడిలో అర్చకులు పూజకి. ఒకప్పుడు మీరన్నీ ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం కూడా అఘోరాలు ఎందుకు వచ్చారో చెప్తాం. చాలా మంది తెలుసుకోవాలి. ఒకప్పుడు స్త్రీకి విలువ ఉండే మన దగ్గర, ఇప్పటికీ విలువ ఉంది. మన భారతదేశంలో ఉన్న స్త్రీ ఎంతో పవిత్రంగా కనబడుతుంది. బొట్టు నుంచి మొదలు పెడితే కాలికి పెట్టుకున్న చిన్న పసుపు నుంచి ఎంతో వివరముగా మనం ఆయుర్వేదిక వనమూలికలని శరీరం అంతా పెట్టుకుంటామమ్మా. చూడ్డానికి బహుముచ్చటగా ఉంటారు, అందంగా ఉంటారు. తర్వాత నెత్తికి పువ్వులు పెట్టి చీర కట్టుకొని సాంప్రదాయం ఎప్పటికీ ఉట్టిపడేలా ఉంటాం. ఇలాంటి స్త్రీని అపహరించుకొని వెళ్ళారు కొందరు దేశస్తులు. అప్పట్లో దేశం మీద దండయాత్రలకు వచ్చి స్త్రీలను కూడా తిరుగుతుండే. ఒకప్పుడు ఎత్తుకుపోయేవారని పైశాచికత్వంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పెడుతున్న తరుణం తట్టుకోలేని వాళ్ళే అఘోరాలు. నా భారత స్త్రీని ఎత్తుకొని వెళ్తారా మీరు, మేము లేమనుకున్నారా అని భారుడు త్రిశూలాలు పట్టుకొని హర హర మహాదేవ్ అని చెప్పేసి ఒక్కొక్కటి తలలు పెకలించిన వాళ్ళు నాగసాధువులు. మా యొక్క భారత స్త్రీ, మా యొక్క ఈ గొప్ప సంపదను తీసుకెళ్తారా మీరు, గుడిలు ధ్వంసం చేసినా ఏమీ అనలేదు, గుడిల కింద నిధులు తీసుకెళ్లినా ఏమీ అనలేదు, మా నీళ్లు తాగినా ఏమీ అనలేదు, మా యొక్క పంట పొలాలు ఎన్ని తీసుకెళ్లినా ధాన్యాలు ధనాలు ఏమి తీసుకెళ్ళినా ఏమీ అనలేదు. కానీ మా అమాయకత్వాన్ని తీసుకెళ్తే ఊరుకోము అని చెప్పి తిరగబడిన వాళ్ళే మీరన్న నాగసాధువులు. ఇక్కడ ఎవరి కోసం ఎవరు తిరగబడినారు? ఒక ఆడవారి కోసం. వారి చిరునవ్వు చిరకాలం చిరస్మరణీయమై కమ్మటి ప్రేమ బంధాలు ఇవ్వాలన్న ఆ యొక్క అమాయకత్వాన్ని కాపాడిన మనము ఆడదాన్ని నగ్నంగా చూడగలమా? చిరునవ్వే ఎక్కడ దూరం అయిపోతుందో అని అవతల వ్యక్తి యొక్క తలలు లేపిన మనము ఒక స్త్రీని దుస్తులు లేకుండా చూస్తామా? చూడలేం. కాబట్టి సాధువులకి, నాగసాధువులకి, అఘోరాలకి దుస్తులు వేసుకునే రీతి ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. అది లేదు అనడం అబద్ధం. నాగసాధువులు అంటే నగ్నంగా ఉండి సాధన చేసేవాళ్ళు. అది అర్ధనగ్నంగా అంటే వాళ్ళు ఇప్పుడు నేను కండగా వేసా కదా, ఇప్పుడు షాలువా అంటాం మనం, పై పంచ అంటాం. ఇలాంటివే కుట్టు వేయని దానితో ఒక మందంగా, అంటే ఇప్పుడు ఇటువైపు నుంచి చూసుకుంటే అమ్మ నాకు తెలిసి ఇటు రెండు 3 అడుగుల మందం ఉండేదాన్ని 3 చుట్టూ చుడతారు. చుట్టి వాళ్ళ యొక్క అంగస్తంభన అనేది జరిగే ఆ ప్రాంతాన్ని కట్టేస్తారు. అక్కడ కట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మ, ఒక వ్యక్తి సిగ్గు అనేది పడేది ఆ ఒక్క విషయం తప్పితే శరీర భాగాలు ఎక్కడ ముక్కలైనా కూడా పడరు. స్త్రీకి అయితే 2 విషయాలే. కాబట్టి వాళ్ళు 8 ముడులున్న క్లాత్ కట్టేవాళ్ళు. 8 ముడులు అంటే అమ్మ, ఇక్కడ ఒక ముడి, ఇక్కడ ఒక ముడి, ఇక్కడ ఒక ముడి, ఇక్కడ ఒక ముడి, అంటే ఇలా వచ్చిన తర్వాత వేసే ముడులు పైన కింద 4 ముడులు వేసేవాళ్ళు. వాళ్ళు వచ్చేసి అఘోరీ మాతలు, మీరు అంటున్నట్టుగా అఘోరీలు. అఘోరాలేమో పురుషుల నుంచి వాళ్ళు ఈ విధంగా వేసేవాళ్ళు. వీళ్ళంతా ఒక క్షేత్రము దాటి రాకూడదు. ఈ నియమం రాసి ఉంది అఘోర పురాణంలో, శివ పురాణంలో, గరుడ పురాణంలో, 36 పురాణాలలో రాసి ఉన్నాయి. క్షేత్రం దాటి ఎందుకు రాకూడదు ఆడవాళ్ళు అంటే, ఆడవాళ్ళు అఘోరాలు ఏది జీవితం మీద అన్ని కోల్పోయిన వాళ్ళు అఘోరాలు. జైలు శిక్షలు గాని, జీవితంలో అవమానాలు పాలైన వాళ్ళు కానీ, స్నేహితులతో వెన్నుపోట్లు తిన్న వాళ్ళే కానీ దైవ ఆధీనంలో ఉండాలన్న ఆ కోరికకు వచ్చేసి ఉంటారు. అలాగే ఈ ఆడవాళ్ళు కూడా వస్తారు కదా, వీళ్ళిద్దరికి శారీరకమైన సంబంధాలు ఉండవు. ఎందుకంటే ఈ నిజమైన అఘోర, నిజమైన నాగసాధువుకి అంగస్తంభన జరగదు. ఆ నరం తీసేస్తారు. తీసేసినాక కానీ నీకు పరస్త్రీ అమ్మతో సమానం, పరస్త్రీ చెల్లితో సమానం, పరస్త్రీ నీకు బిడ్డతో సమానం అన్న మాటనే హర 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 3 బొట్లు, హర 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 మధ్యలో మహాదేవ, ఇలా పెట్టిన వాళ్ళు సాధువులు, అఘోరాలు.
ఇక్కడ మరి యాంత్రిక తాంత్రిక సెక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు అంగస్తంభననే లేదు, ఒక శక్తి అనేది నీకు ఉత్పత్తి అయిపోట్లేదు, ఎక్కడి నుంచి శారీరకంగా వస్తుంది? ముమ్మాటికి తప్పు మాట అది, ఆ మాటలు వాడకూడదు. తర్వాత సాధువులు ఉన్నారు, ఈ సాధువుల జీవిత చరిత్రలో అనేది కంప్లీట్ గా అఘోరాలకి నాగ సాధువులకి వేరు. వీళ్ళంతా ఇంటికి సంబంధించి అర్ధనారీశ్వరులకి సంబంధించి పూజా విషయ విధానాల్లో వెళ్తారు. శివుడు, పార్వతి. అఘోరాలు ఓన్లీ శివుడిని, నాగసాధువులు వచ్చేసి శివుడిని, విష్ణువుని, నేను మనిషిని అనే విచక్షణ శక్తిని కోల్పోతున్నా. మళ్ళీ ఇంకోటి క్షణికమైన సుఖానికి అలవాటు పడిపోయా. క్షణికమైన సుఖంలో ఒకటేమో డబ్బులమ్మా, అంటే కొంచెం చిన్నగా అవలీలగా రావాలనుకుంటా, ఆ డబ్బులు వచ్చిన తర్వాత మద్యం అంటే చాలా ఆనందంగా స్వీకరించడం, ఆ మద్యం స్వీకరించిన తర్వాత స్త్రీ కోరిక, ఈ మూడే ఇప్పుడు లైఫ్ నడుస్తుంది. కానీ వీటి పైన నీ శరీరము, నీ విలువ, 100 సంవత్సరాల చరిత్ర అనేది తెలుసుకోవట్లేదు. ఇది తెలుసుకున్న రోజు ఇవన్నీ కూడా ఒకప్పుడు లేవా అమ్మా, 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కూడా ఇవన్నీ ఉండే. కానీ కష్టపడి చేసి బాగా సంపాదించి అలసి తులసి ఒక పండగ రోజు ఒక వాతావరణాన్ని సృష్టించుకునే ఆ పెద్దగా ఉండే ఆ వయసులో ఉన్న వాళ్ళు చేసే ఆ పనికి చిన్నపిల్లలు సపోర్టివ్ గా ఉండేవాళ్ళు. ఈ రోజు చిన్నపిల్లలే ఇక్కడ తల్లిదండ్రులు ఇక్కడ ఈ రూమ్ లో కూర్చొని మీరు అన్నట్టు కూర్చొని తాగితే ఈ పిల్లలు ఈ ఇతర రూమ్ లో కూర్చొని తాగుతున్నారు. మరి విలువలు కోల్పోయినట్టేగా. మద్యానికి విలువ ఒకప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది మద్యానికి? అంటే అనుమస్తిష్కం మీద మనకి గ్రిప్ లేదు. మద్యం చాలా చాలా సమస్యలకు దారి అందరికీ తెలుసు. మరి మద్యాన్ని ఎందుకు స్వీకరిస్తున్నాం? కాబట్టి అన్నమ్మా మద్యాన్ని లీగల్ గా అమ్ముతున్నది దానికి కారణం కూడా ఏంటంటే ఇల్లీగల్ గా అమ్మితే చాలా మంది అవుతారు. ఇప్పుడున్న 18 సంవత్సరాల బోర్డు చదువుతున్నాం, అప్పుడు 18 సంవత్సరాల వాళ్ళకి బోర్డు ఉండదు. ప్రతి ఇంట్లో మద్యం షాప్ అయిపోతుంది. ఇది దాని ముందు హెచ్చరిక. అండ్ స్వామి రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే ముత్యాలమ్మ గుడి దాడి ఘటన తర్వాత ఒక అఘోర రావడం, పూజలు చేయడం, ఆ తర్వాత మీడియా ముందుకు రావడం, ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చూస్తున్నారు నిజం చెప్పాలి అంటే. కానీ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే కొంతమంది ఆవిడ్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే దిగంబరిగా వచ్చారు, దిగంబరిగా రావడం కొంతమందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటే ఇంకొంతమందికి అనుమానాలకు తావిస్తుంది. అసలు మీరు చెప్పండి, మీరు అఘోర సాధన చేసిన ఒక వ్యక్తిగా మీరు చెప్పండి, అసలు అఘోర జీవితం ఎలా ఉంటుంది? ఆ శక్తిని సూర్యుడిని, గణేశుడిని 5 పూజిస్తారు, 7 కడపలకి భిక్షాటనకి వెళ్తారు, మిగతాదంతా యోగ నిద్రలో ఉంటారు. ఇదే నాగ సాధువులు. వాళ్ళ క్షేత్ర పాలకులు క్షేత్రాలు దాటి బౌండరీ దాటి రాకూడదు, అఘోరాలు రాష్ట్రాలు దాటి రాకూడదు, సాధువులు రాష్ట్రం లోపటే ఉండాలి. ఈ నియమాలలో అఘోర ఏ దేశాలు దాటి ఎక్కడికి వస్తుంది? ఏ దేశంలో రాసి లేదు, ఏ పురాణంలో ఇది లేదు. కాబట్టి ఒక సాధువు వచ్చింది, ఒక అఘోరి వచ్చింది అంటే అమ్మా వి షుడ్ ఫస్ట్ గివ్ రెస్పెక్ట్ టు హర్. ఎలా ఆవిడ వచ్చింది, కానీ ఆవిడ రెస్పెక్ట్ కోల్పోయింది కూడా ముఖ్యంగా దుస్తులు లేని దగ్గరే, మిగతా ఏ విషయంలో కోల్పోలేదు. యూట్యూబర్లతో మాట్లాడిన ఆ వర్షంలో కోల్పోలేదు, ఎక్కడా కోల్పోలేదు. కానీ ఆవిడ ఆ దుస్తులు అన్న ఆ విషయంలోనే చాలా మంది వ్యతిరేకత తీసుకొచ్చేసారు. సంప్రదాయం ఇక్కడ స్త్రీ సంప్రదాయం ఎక్కువ మన దగ్గర. అంటే మనం దీన్ని ఇంకో విధంగా మాట్లాడుకోవచ్చు. అమెరికా లాంటి దేశాల్లో కొంచెం బాగా అడ్వాన్స్ ఉన్న దేశాల్లో 13-14 సంవత్సరాలకి వర్జినా కాదా అన్న టెస్టులు చేసుకొస్తే తరుణాలు ఉన్న దేశాలు అవి. అక్కడ ఏదైతే శారీరక సంబంధాలు ఉంటాయో ఇట్ ఈస్ అ వెరీ వెరీ లీగల్, దే కెన్ డూ ఎనీవేర్. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి, ఇదే నడుస్తుంది అక్కడ అంతే. అలాంటి దేశాల్లోనే బట్టలు ఇప్పుకొని తిరగరమ్మా. వేర్ సెక్స్ ఇస్ ఎ లీగల్, వేర్ సెక్స్ ఇస్ ఏ అఫీషియల్ గా డిక్లరేషన్ ఇచ్చిన దగ్గర, లైక్ గోవా, లైక్ బ్యాంకాక్, పెద్ద 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 పెద్దగా జరిగే ఈ ఏరియాస్ లోనే we cannot find even one lady without clothes. If she is doing a prostitution also, we cannot find. మరి ఇది ఎక్కడ కల్చర్? అలా తెలిసాల్సిన విషయం. కల్చర్ ఉన్న దేశాల్లోనే బట్టలు లేకుండా ఆడవాళ్ళు లేరు. చిన్న గుడ్డ అయినా ఉంది వాళ్ళకి. ఏది లేకుండా తిరగడం అని అడితే విలువలు లేనట్టే కదా. మొదట ఒక్కసారి ప్రకృతికి విరుద్ధమైన ఆలోచన కాదు అది. యు ఆర్ అబ్సల్యూట్లీ నెగిటివ్ టు ది పాజిటివ్. నీకు వే లేదు అక్కడ.
అఘోర సాధకుడివి నువ్వు ఒప్పుకున్నావు, భక్తి నేను ఒప్పుకున్నాను, నీ యొక్క దిగంబరమైన రావడం, కారులో వచ్చి పుర్రెలతో వచ్చి ఏకధాటిగా నీవు ఒక కాలుపై నుంచొని చేస్తున్న ఆ ధ్యానం నాకు బాగా నచ్చింది. మేము దానికి ఎప్పటికీ ఆమెకి నమస్కారమే చెప్తాం, ఎందుకంటే ఎవరు రాలేరు, ఆవిడ వచ్చింది వచ్చారు, కానీ ఆవిడ అపియరెన్స్ బాగాలేదు. అపియరెన్స్ అండ్ అటైర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఇప్పుడు నేను ఇలా ఉన్నా, ఈ చేతిలో త్రిశూలం ఉందమ్మా, ఇఫ్ ఐ టేక్ ఏదన్నా ఒకటి పట్టుకున్నా అనుకో, ఫుల్ బాటిల్, థమ్స్ అప్ బాటిల్, ఇంకేదన్నా కళ్ళు సంబంధించినవి పట్టుకొని ఇలా పట్టుకొని పోయాను అనుకో, నా అపియరెన్స్ బాగుంటుంది. నన్ను ఏమంటారు, వచ్చేసి ఏం మంచివా నువ్వు, ఒళ్ళంతా నువ్వు ఎట్లుండి నిన్ను మొత్తం శివుడు అనుకున్నాం మేము, పక్కన చూస్తే నీ చేతిలో ఇది ఉంది అని చెప్పి ఇంకా నేను ఇది పట్టుకొని శివపురాణం చెప్పడం మొదలు పెట్టా అనుకోండి ఒక వీధిలో, ఒక్కడన్నా వింటాడా? వీళ్ళు ఎలవాయల్లో నువ్వు శివపురాణం నీ ఎట్లా కనబడుతున్నావు, నువ్వు హిందుత్వం అని చెప్పి తాగుబోతాడు, నిజమైన తాగుబోతాడు వచ్చి కొట్టుతాడు. ఇక్కడ నేనేమంటున్నా, అదే నా చేతిలో ఏమీ లేకుంటే నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నన్ను బేరాగానే వెళ్ళిపోతారు. మన అపియరెన్స్ తోనే మనకి రెస్పెక్ట్ వస్తుంది. ఇది శాసన గ్రంథాల్లో రాసింది. దేవాది దేవతలందరూ ఒకటే కదా, మహాముఖంటి అని కాదు, విష్ణువే కాదు, ఏ దేవత అయినా పరమాత్మ ఒకటే కదా. మరి శివుడు, విష్ణువు, తర్వాత ఈయన ఆయన అని వాళ్ళు ఎందుకు చూయించుకుంటున్నారు నా రూపం మీదని? దే నీడ్ దేర్ స్పెషల్ రెస్పెక్ట్. ఎవరి పాలన, ఎవరి క్షేత్రం, ఎవరి యొక్క ఆరాధన, ఎవరి యొక్క వివరణ, అది రావాలి అని అంటే మరి నీకు అడ్రస్ కావాలి. నీకు అడ్రస్ లేను, నేను నేనే అడ్రస్ అని అనుకోవడం మహా తప్పు. ముక్కంటికి బట్టలు లేవు అని అనడానికి ఆ వివరణ చాలా చెడ్డ తప్పు. నా తండ్రికి బట్టలు లేవు, ఆయన 2 చర్మాలు చుట్టుకుంటాడు కదా, మగవాడు కాబట్టి ఇక్కడ చుట్టుకోడు, అది రాసింది కదా. శరీరానికి అయితే కింద ఇటువైపు నుంచి పులి చర్మం, ఇటువైపు నుంచి ఏనుగు చర్మం ఉంటది. 2 చర్మాలు ఇలా కట్టుకున్న తర్వాత శివపాశం నడుముకుంటది. ఇటువైపు 2 నాన్నట్టుగానే ఆయుధాలు ఉంటాయి. ఇక్కడో కత్తి, ఇక్కడో కత్తి ఉంటది. ఆ 2 కత్తులు ఉండి పైన వచ్చేసి వాసుకి ఉంటది. ఆ నెత్తి మీద చూసుకుంటే గంగ ఉంటది, కిందకి వస్తే మంట ఉంటది, ఆ కిందకి వస్తే గరలో ఉంటది, ఆ కిందికి వచ్చి కడుపులో చూస్తే అబ్రబ్రహ్మలోకం మానవ శరీరంలో నుంచి వచ్చిన ఆత్మ కొలువై ఉంటది. ఇన్ని ఉన్న నా తండ్రికి ఏమి లేని అనడం నీ యొక్క మొదటి విద్యకి అనర్హత సంపాదించిన పట్టు. అలా ఉండకూడదు. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, మీరే చెప్పారు భవబంధాల నుంచి, బాధ్యతల నుంచి, ఎమోషన్స్ నుంచి లోకం మీద విరక్తి చెందిన వారు వెళ్ళి సన్యాసం తీసుకుని సాధన చేసిన తర్వాత అఘోరాలుగా, అఘోరి మాతలుగా, నాగ సాధువులుగా మారుతారు అని. అలాంటి ఒక వ్యక్తి వచ్చేసి కేవలం మీరు అన్నట్టే దిగంబరిగా అనేది విషయం ఒక్కటే పక్కకు పెడితే, ఒక మానవ జీవితం ఎలా ఉంటుంది అనే అది మొత్తం ఆవిడ అదే చేస్తున్నారు. నార్మల్ గా సోషల్ మీడియాలోకి రావడం కావచ్చు, నార్మల్ గా ఇంటర్వ్యూస్ ఇవ్వడం కావచ్చు, ఎమోషన్స్ పరంగా ఎవరైనా వ్యతిరేకత చూపిస్తే కోపం తెచ్చుకోవడం కావచ్చు, నార్మల్ గా తిండి విషయంలో కావచ్చు. ఆవిడే చెప్తున్నారు, నేను స్వీట్స్ తింటాను, పళ్ళు తింటాను, డ్రై ఫ్రూట్స్ తింటాను అని ఆవిడే చెప్తున్నారు. అండ్ ఇంకా విషయానికి వచ్చేసరికి మధ్యకాలంలో మధ్య తరగతి ప్రజలు కూడా వాడే ఫోన్లు వాడుతున్నారు, ఐఫోన్ వాడుతున్నారు, కార్లలో తిరుగుతున్నారు. అంటే వీటన్నిటికీ ఏంటి అసలు సన్యాసం తీసుకొని అన్నిటి మీద విరక్తి చెందిన వారు అఘోరి మాత